నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఇలా అడగచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడగచ్చా? ఏంటో చెప్పమ్మా. ఏదో ఒక రకంగా నన్ను ఇంకొద్ది రోజులు మీరు బ్రతికించగలరా? ఏం లేదు డాక్టర్, మా ఆయన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి. నేను లేకపోయినా ఆయన్ని అంటు పెట్టుకుని ఉండడానికి పక్కన మనుషులు ఉండాలి. నేను లేకపోతే ఆయన అనాథ అయిపోతాడు డాక్టర్. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. నీ విల్ పవరే నీకు ఆయుష్ పెంచాలి. నా పరిస్థితి నాకు అర్థమవుతుంది డాక్టర్. అందుకే వీలైనంత తొందరగా వాళ్ళ ఇంటికి చేరుద్దామని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆయనేమో నా మాట వినడం లేదు. చివరికి నా మీద కోపంతో ఆయన ఇంటికి వెళ్తాడు అని చేయకూడని తప్పులు కూడా చేశాను. ఆయనకి కోపం రావడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు చూస్తే మరణం తరుముకొస్తుంది, మరోవైపు చూస్తే నా బాధ్యత గుర్తుకొస్తుంది. ఆయన్ని వదిలేసి వెళ్ళడానికి నా మనసు ఒప్పట్లేదు డాక్టర్. నేను వెళ్ళిపోయానంటే ఆయన బ్రతకలేరు డాక్టర్. నా దురదృష్టాన్ని ఆయనకి శాపంగా మార్చలేను. వదిన ఎందుకు ఏడుస్తుంది? అసలు వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు? నిజమేనమ్మా, దేవుడు అందరికీ అన్నీ వరంగా ఇవ్వడు. మీ ఇద్దరి మధ్య ఇంత అపురూపమైన దాంపత్యం ఉండి కూడా మీ ఇద్దరు కలిసి ఉండే అదృష్టమే లేదు. ఈ జబ్బు నీకు శాపంలా మారిందమ్మా. నిజంగా ఇది శాపమే డాక్టర్. ఏ జన్మలో ఏ జంటని విడతీశానో తెలియదు, కానీ వాళ్ళు పడిన మానసిక వేదనని ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. నా భర్త చిన్నప్పుడే అమ్మా నాన్నలకు దూరం అయ్యాడు. మరో అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకుగా మారాడు. ఆ తర్వాత ఆ ఇంటికి దూరం అయ్యాడు. ఇప్పుడు ఆయనకి నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను కూడా దూరం అయితే ఆయన ఏమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. చూడమ్మా, ఆశ మనిషికి ఆయుష్ పోస్తే భయం బ్రతికేవాడిని కూడా చంపేస్తుంది. నీ ఆయుష్ పెరిగి నీ భర్తను బాగా చూసుకుంటాననే నమ్మకంతో బ్రతుకు. నేను రాసిచ్చిన మెడిసిన్స్ కంటిన్యూ చేయి. అలాగే డాక్టర్. సరేనమ్మా. అయ్యో డాక్టర్, ఫోన్ మర్చిపోయింది. వెళ్ళివ్వు. ఓకే డాక్టర్. సీత గారు, మీరు మొబైల్ మర్చిపోయారండి. థ్యాంక్స్ సిస్టర్. సీత గారు, మీకేదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి. వెంటనే డాక్టర్ గారిని కలుపుతాను. డాక్టర్ గారు వేరే పేషెంట్స్ని చూస్తున్నప్పుడు కాల్ అటెండ్ చేయరు. అలాగే సిస్టర్, థ్యాంక్ యూ. సిస్టర్, తను సీత గారు కదా? అవును. ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఇంతకీ ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు తెలీదనుకుంటాను. ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్. అవునా? మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? లాస్ట్ స్టేజ్లో ఉంది. ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదు. పాపం చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు.